హాయ్ అండి. మీరు చూస్తున్న ఈ చెట్టు అమ్మవారి చెట్టుగా భావిస్తారు ఇక్కడ వాళ్ళందరూ కూడాను. మరి దీని ప్రత్యేకత ఏంటి? ఈ ఆకుని ఒక్కటి తెంపుకొని మన దగ్గర ఉన్నించుకున్నట్లయితే ఏదైనా ముఖ్యమైన విషయాలు వెళ్ళేటప్పుడు ఆకు మన దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళైతే గట్టిగా నమ్ముతారు. మరి వేప చెట్టు, రావి చెట్టు పక్కనే ఈ చెట్టు వస్తే ఖచ్చితంగా అక్కడ భూలోకమాత ఉందని భావిస్తారు ఇక్కడ వాళ్ళందరూ కూడాను. అయితే ఆకు మీద చూస్తున్నారా, ఇలా బొడుపులాగా వచ్చింది కదా, వెనక్కి తిప్పి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అది లోపలికి లొత్తపడినట్టుగానైతే ఉంటుంది. మరి ఆకులు వచ్చినప్పుడు ముందు మామూలుగా ఉన్నప్పటికీ కూడాను కార్తీక మాసం వచ్చేసరికి ఆకు మొత్తం కాయల్లాగా అయితే మారిపోతుంది. ఇదిగో ఈ విధంగా ఇంకా ఎక్కువ వస్తాయంట. మరి ఈ లొత్తలు ఎందుకు వస్తాయి? అసలే ఈ ఆకుని ఎలా మనం ఉపయోగించుకోవాలి అని అంటే, పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అర్పించి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా ఇచ్చి మనము ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని గురించి తలుచుకొని నిర్విఘ్నంగా ఆ పని పూర్తి అవ్వాలని అనుకుంటే చాలంట. మరి ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తున్నారండి. మరి ఈ చెట్టు పేరేంటో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలియకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా చెప్తాను.